ఈరోజు మనందరం చూసాం ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎస్కాం. అప్పుడు నన్ను అడిగారు డబ్బులు ఉన్నాయి. ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు, వాజ్పేయి గారు అడిగారు, బాబు నువ్వు కొత్త ఆలోచనలు వస్తావు, డబ్బులు ఎక్కడున్నాయన్నాడు. సార్ మీ డబ్బులు నాకు అవసరం లేదు, నేను అడిగేది ఒక పాలసీ. మీరు ఆ పాలసీ ఇవ్వండి. గ్రీన్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షేర్ పెట్టుకోండి ఈక్విటీ, మీకు ఇంట్రెస్ట్ లేక ఇవ్వడొద్దు, మేమే పెట్టుకుంటాం, మీకు ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టికెట్ అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం బోలెడంత వస్తుంది. ఈ మాట చెప్పాం. ఫస్ట్ దానికి 32 మీటింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు. 32 మీటింగ్స్ అయినాయి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి లేడు ఇక్కడ మంత్రి, వాళ్ళ మినిస్టర్ అయితే పూర్తిగా వ్యతిరేకం, దానికి పాలసీకే వ్యతిరేకం. ఫైట్ చేశాను, ఫైనల్గా ఆయన యాక్సెప్ట్ చేశాడు. టుడే హైదరాబాద్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్, ఎయిర్పోర్ట్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 17% గ్రోత్ రేట్. సింగిల్ ఫ్యాక్టర్. సరే, మళ్ళీ ఆ ఎకో సిస్టంలో ఒక ఔటర్ రింగ్ రోడ్, నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ, బీటీ, ఫార్మా, ఫైనాన్స్ అన్నీ వచ్చాయి. అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది. అప్పుడు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ రాలా, తర్వాత పాలయ్యారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ వచ్చి అన్నీ వచ్చాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ మనం నేను చూశాను. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారయ్యే పరిస్థితికి వచ్చి సెకండ్ టర్మినల్ అయితే మనది బెస్ట్ టర్మినల్. మనం డబ్బులు అంటున్నాం, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలే. దాంట్లో గవర్నమెంట్ బెనిఫిట్ వస్తాం. ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక. విఐపీ లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. నౌ ఎయిర్పోర్ట్ హెస్ బికమ్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్, నాట్ ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా. ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్. వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది, వెల్త్ క్రియేషన్ వస్తుంది, అదే రెవెన్యూ జనరేషన్ వస్తుంది. దెన్ వెల్ఫేర్ కూడా చేశాను. అదే అమరావతి తీసుకొచ్చాం. ఈరోజు అమరావతి మోడల్ ఏంటి? ఏం పెట్టాము డబ్బులు ఖర్చు? ప్రతి ఒక్కరు అంటున్నాడు, ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బులు తీసి ఖర్చు పెట్టామంట. కనీసం మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి. రాజకీయ కాదని అడిగేదండి, నీకు నష్టం ఏంటంటున్నా.